ఏంటట అంటే అకర్మ చెయ్యి. అకర్మ అంటే మనల్ని కర్మ బంధనంలో చిక్కకుండా భగవంతుడి కోసం చేసే కర్మ. దీన్ని నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. ఈ కర్మ ఎలా చేయొచ్చట? కర్మ ఎలా చేయాలండి మన జీవితంలో అని అంటే నిన్న మనం మాట్లాడుకున్న సాక్రిఫైస్, త్యాగము ఏంటో తెలుసా అండి? మనందరం కూడా త్యాగం చేయవలసిందే అండి. ఎందుకో తెలుసా? త్యాగం చేస్తేనే మనం కలిసి ఉండగలుగుతాం. ఇప్పుడు కుటుంబంలో నలుగురికి 4 కోరికలు ఉన్నాయనుకోండి. ఎవరో ఒకళ్ళు కొద్ది కొద్దిగా ఆ కోరికలని సాక్రిఫైస్ చేస్తే కదండీ అందరు కలిసి ఉండగలుగుతాం ఇంట్లో. ఇప్పుడు చూడండి ఈరోజు ఏమైపోతుందంటే ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్‌లు పెరిగిపోతున్నాయండి. అందుకే నలుగురు కలిసి ఇంతకుముందు అందరూ కూర్చొని ప్రసాదం పెట్టుకొని అందరికీ వడ్డించి చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ హాయిగా ప్రసాదం మధ్యాహ్నం పూట భోజనం చేసేవాళ్ళు. లేదా సాటర్‌డే, సండే దొరికిందనుకో అందరూ కలిసి కూర్చొని చక్కగా తిని బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా అండి? నలుగురు కలిసి కూర్చున్న 4 ఫోన్‌లు ముందుకొచ్చాయి. ఒకళ్ళు న్యూస్ చూడటం, ఒకళ్ళు టీవీ సీరీస్ చూడటం, ఇంకొకళ్ళు కార్టూన్ చూడటం, ఇంకొకడు మ్యూజిక్ వినటం. ఎందుకండి? 4 వేరు వేరు ఇంట్రెస్ట్‌లయిపోయాయి. అందుకే కుటుంబ వ్యవస్థ పడిపోతుంది. సమాజ వ్యవస్థ పడిపోతుంది. అందుకే మనం ఏమంటున్నాం? కాదండి. కలిసి రండి. ఒక కామన్ పర్పస్ తోటి రండి. అన్నిటికంటే బెస్ట్ పర్పస్ ఏంటో తెలుసా అండి? ధర్మం. మన ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, 5గురు ఉన్నారనుకోండి, 10 మంది ఉన్నారనుకోండి, ఇద్దరు ఉన్నారనుకోండి, మధ్యలో దైవాన్ని, ధర్మాన్ని కానీ మనం పెట్టుకోగలిగితే ఆ! మనం ప్రదక్షిణలు చేస్తుంటాం. ఇప్పుడైతే ఫుల్ ప్రదక్షిణలు అంటే ఈరోజు ఈ గుడిలో ఇన్ని ప్రదక్షిణలు, ఆ రోజు ఆ గుడిలో అన్ని ప్రదక్షిణలు. ఏంటి ప్రదక్షిణ అంటే ఏంటి? భగవంతుడిని కేంద్రంగా పెట్టుకొని జీవించటం. అలా మన కుటుంబంలో కానీ భగవంతుడు ఉండగలిగితే, ధర్మం ఉండగలిగితే, ఈ సమాజంలో కానీ ధర్మం ఉండగలిగితే, భగవంతుడు ఉండగలిగితే ఎంత గొప్ప సమాజం అవుతుందండి. వ్యక్తిగత కోరికల్ని సాక్రిఫైస్ చెయ్యంది మనం కలిసి ఉండలేము. దాన్నే త్యాగము అంటారు. సాక్రిఫైస్ యజ్ఞము అని అంటారు. యజ్ఞం అంటే ఏదో మనం ఆహుతి వేసి చేసే యజ్ఞము కూడా యజ్ఞమే అండి. కానీ మనము మన మనది అంటూ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వటం. ఎందుకోసం? అందరి క్షేమము కోసము. కాబట్టి మన సెల్ఫ్ ఇంట్రెస్ట్‌లు ఏవైనా ఉన్నాయనుకోండి, అందరం కుటుంబంలో కలిసుండాలన్నా, సమాజంలో కలిసుండాలన్నా, దేశం కలిసుండాలన్నా కామన్ ఇంట్రెస్ట్ ఉండాలి. మనం మన వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత కోరికల్ని పక్కన పెట్టాలి. లేకపోతే మనం ఎప్పుడూ కలిసి ఉండలేమండి. అయ్యా! మనం భగవంతుడికి ఏ రకంగా మనం త్యాగం చేయొచ్చు? భగవంతుడికి ఏ రకంగా మనం యజ్ఞం చేయొచ్చు? యజ్ఞం ఉందండి. దాంతో పాటు మనం చేసే యజ్ఞం ఏంటి? భగవద్ ఆరాధన. మనం మనం వండుకున్నది స్వామికి పెట్టటం. ఇప్పుడు చూడండి ఇదేం కొత్త విషయం కాదండి. మనందరికీ తెలుసు. చిన్నప్పుడు మాకు కొత్త బట్టలు కొనిచ్చారనుకోండి బర్త్‌డేకి, దసరాకి, దీపావళికి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి, దేవుడు కుంకుమ పెట్టి అప్పుడు తీసుకునేవాళ్ళం. ఆ! ఒక కొత్త కారు కొనుక్కున్నామనుకోండి ఫస్ట్ దేవుడి గుడిలోకి తీసుకెళ్ళి, దేవుడికి పెట్టి, స్వామి పూజ చేసి, స్వామి పూలు పెట్టి, ఆరతి చేసి తర్వాత మనం వాడుకుంటాం. ఏది వచ్చినా భగవంతుడికి ఇవ్వటం అనేది మన సాంప్రదాయమే కదండీ! ఇలా జీవనంలో ఉండే ప్రతిదానికి ఆపాదన చెయ్యండి. మనకొచ్చేది భగవంతుడికి చూపించి, ఆయన పర్మిషన్ తీసుకొని స్వీకరించండి. ఆయనకు కొద్దిగా భాగం ఇచ్చి మనం స్వీకరించటం. అంతే అండి త్యాగం అంటే, యజ్ఞం అంటే. దానివల్ల ఏమవుతుందట? త్యాగము చెయ్యగలిగితే, ఆ యొక్క రకమైన యజ్ఞము చెయ్యగలిగితే, జపయజ్ఞము, సంకీర్తన యజ్ఞము, నామయజ్ఞము, ఆ! దేవత ఆరాధన యజ్ఞము. ఈ యజ్ఞముల ద్వారా ఏమవుతుందట అంటే, మనకి దివ్య జ్ఞానము లభిస్తుందట. రియలైజేషన్ లభిస్తుందట. ఆ రియలైజేషన్ మనకిచ్చేది, ఈ జ్ఞానాన్నిచ్చేది ఎవరండి? అత్యద్భుతమైన శ్లోకం ఈరోజు. ఈరోజు గురు పూర్ణిమకి సంబంధించిన శ్లోకమండి. ఒకసారి దానికంటే ముందు భగవంతుడి కోసం చెయ్యాలి అని స్వామి చెప్తున్నాడు గదా! ఒకసారి 24వ శ్లోకం చదవండి ఒకసారి. 24 శ్లోకంలో స్వామి చెప్తారు, "అయ్యా! నువ్వు చెయ్యి. ఎవరి కోసం? భగవంతుడి కోసం చెయ్యి. అకర్మ చెయ్యి. భగవానుడి కోసం చెయ్యి." యాహ్! చదవండి ఒకసారి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. స్వీకరించేది బ్రహ్మము, సమర్పించబడేది కూడా అదే ఆధ్యాత్మిక స్వభావము కలది అయినట్టి ఆధ్యాత్మిక కలాపాలకే పూర్తిగా అర్పణము చేసే కారణంగా కృష్ణ భక్తి భావనలో లగ్నమైన వ్యక్తి తప్పక ఆధ్యాత్మిక లోకమును పొందుతాడు. ఆధ్యాత్మిక లోకమును పొందుతాడు. ఆధ్యాత్మికంగా భగవంతుడి కోసమై చేయగలిగితే.
ఇవన్నీ నేర్పించేదెవరండి ప్రభుజీ? ఇవన్నీ మాకు తెలియలేదండి. మరి ఎక్కడ తెలుసుకోవాలండి? ఎవరి నుంచి తెలుసుకోవాలండి? తెలుసుకోవడానికి ఏమన్నా ఫీజుందా అండి? ఏదైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందా అండి? ఉందండి. ఏంటో తెలిసినా? గర్వాన్ని పక్కన పెట్టటమే. వినయాన్ని తీసుకోవటం. ఇదే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. దివ్య జ్ఞానం కావాలి అని అనుకుంటే. ఎప్పుడైతే మనము వినయంతో ఆచార్యులని ఆశ్రయిస్తామో, వినయంతో గురువులని ఆశ్రయిస్తామో, ఈ విషయం గురించి ఈరోజు ఈ శ్లోకము గురు పూర్ణిమ రోజు మనందరం వినవలసిన శ్లోకము 34వ శ్లోకము ఈ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు మనందరికై ఉపదేశం చేస్తున్నాడు. ఏం ఉపదేశం చేస్తున్నారో విందాం ఒకసారి. చదవండి శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురువు దగ్గరకు వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు. వినయముతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన కారణంగా నీకు జ్ఞానమును ఉపదేశిస్తారు. చాలా సింపుల్ అండి. ఒక గురువు దగ్గరికెళ్ళు. చిన్న పిల్లవాడు చదువు రావాలంటే టీచర్ దగ్గరికెళ్ళి చక్కగా టీచర్ చెప్పింది విని, చక్కగా ప్రశ్నలేవన్నా ఉంటే తెలుసుకుంటే, ఎలా అయితే సబ్జెక్ట్ అర్థమవుతుందో, మనము ఒక తత్వదర్శి అయిన గురువు దగ్గరికెళ్ళి, వారు చెప్పింది విని, వారికేవన్నా ప్రశ్నలుంటే వాటితో తీర్చుకొని, వారికి సేవ చేస్తే, ఈ దివ్య జ్ఞానం అనేది మనకి లభిస్తుందట. ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదండి. భగవంతుడు ఆ వ్యవస్థనిచ్చాడు. కేవలం ఇవ్వలేదండి. భగవంతుడు తానే ఆచరించి చూపించాడు. రాముడిలా, లక్ష్మణుడిలా స్వామి వస్తే విశ్వామిత్రుడి దగ్గరికెళ్ళి సేవ చేసి మరీ జ్ఞానాన్ని సముపార్జన చేశాడు. కృష్ణం వందే జగద్గురుం అని అంటారు. అటువంటి కృష్ణుడు కూడా బలరాముడితో కలిసి సాందీపని మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ గురువుకి సేవ చేసుకొని తరించారు. ఎక్కడైతే గురుభక్తి ఉంటుందో, ఎక్కడైతే వినయం ఉంటుందో, ఎక్కడైతే పరిప్రశ్న ఉంటుందో, ఎక్కడైతే సేవ ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. ఈరోజు గురు పూర్ణిమ కదండి! ఈరోజు ఇదే అన్నిటికంటే పెద్ద మమ్మల్ని మాకు ఈ విషయం చెప్తుంటారు. ప్రభుజీ ఈ ఈ నిన్న ఏమంటారు దాన్ని? ఆ క్విజ్ దాంట్లో రాస్తున్నారనమాట అందరూ. దిస్ ఈజ్ ది టేక్ అవే ఫర్ టుడే. దిస్ ఈజ్ ద టేక్ అవే ఫర్ టుడే. మానవ జన్మకే టేక్ అవే ఇదండి. గురువు కావాలి మనకి. గురువు యొక్క చెప్పిన విషయములు మనం వినాలి. వారు చెప్పిన విధంగా మనం మార్చుకోవాలి మన యొక్క జీవితాన్ని, మన ఆలోచనలు, మన అలవాట్లను. మనం నిన్న అనుకున్నామండి. ప్రపంచంలో ఎన్నో భగవద్గీతలున్నాయి. ప్రపంచంలో ఎన్నో మార్గములున్నాయి. ఎంతోమంది ఎన్నో ఆధ్యాత్మిక పనులు చేస్తున్నారండి. కానీ మీరు చూసారనుకోండి, ఎక్కడ మార్పు కలుగుతున్నది అని మీరు జాగ్రత్తగా ఆలోచించారనుకోండి, అది సరైన మార్గం అని మనకు